30 వసంతాల ఉత్సవాల్లో మరికొన్ని మొమెంటోస్ ని ప్రెజెంట్ చేయడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జేడి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక హీరోగా, అలాగే ప్రతినాయకుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో రోల్స్ ని పోర్ట్రే చేసినటువంటి మా జేడి చక్రవర్తి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే శ్రీ శివాజీ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఎడిటర్ గా కెరియర్ ని ప్రారంభించి యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోగా సక్సెస్ ని సాధించి ఈటీవీ విన్ 90s తో వర్సటైల్ ఆర్టిస్ట్ గా అందరి మన్ననల్ని పొందినటువంటి మిస్సయ్య, అమ్మో కాదు మంగపతి శివాజీ గారికి స్వాగతం పలుకుతున్నాము. మొమెంటోని అందుకోవడానికి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము ఈటీవీతో అనుబంధం ఉన్న జ్యోతిరెడ్డి గారు. మొదటి రోజు నుండి ఈటీవీలో నటిగా, నర్తకిగా ఎన్నో కార్యక్రమాల్లో అలాగే ధారావాహికాల్లో నటించినటువంటి జ్యోతిరెడ్డి గారికి ఇదే మా శుభాకాంక్షలు. రసూల్ గారిని మొమెంటోని అందుకోవడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మనసుకి హత్తుకునేటువంటి ఈటీవీ సీరియల్స్ ని మనోహరంగా డైరెక్ట్ చేసినటువంటి రసూల్ గారు, ఇదే మీకు మా అభినందనలు. దర్శకరత్న దాసనారాయణరావు గారి అభిషేకం సీరియల్ కి 4000 ఎపిసోడ్లకి పైగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన చరిత్ర సృష్టించినటువంటి తాండవ కృష్ణ గారు. మాధవపెద్ది సురేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మెలోడీస్ కి మారుపేరుగా నిలిచి ఎన్నో ఈటీవీ ధారావాహికాలకి సంగీత దర్శకత్వం వహించినటువంటి మాధవపెద్ది సురేష్ గారికి ఇదే మా స్వాగతం. పల్లవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పల్లవి గారు భార్యమణి, ఆడదే ఆధారం సీరియల్స్ లో హీరోయిన్ గా ఇంటింటా పేరు తెచ్చుకున్నటువంటి ఈటీవీ నటీమణి పల్లవి గారికి మా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. జేడి చక్రవర్తి గారు, మీరు మెల్లిమెల్లిగా ఈశాన్య మూల వైపు వెళ్తున్నారు. సెంటర్ ఆఫ్ ద స్టేజ్ కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈశాన్యం అటు వెళ్ళిపోతున్నారు మీరు, ఇటు జేడి చక్రవర్తి గారికి తలా ఒక మైక్ తీసుకొని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఒక ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్ అండి. రామజీరావు గారు, నేను మెడ్రాస్ వెళ్తున్నాం అండి ఫ్లైట్లో. నేనేమో బిజినెస్ క్లాస్లో ఉన్నాను, ఆయనేమో ఎకానమీలో లాస్ట్లో కూర్చున్నారు. నేను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యాను. ఫ్లైట్ దిగిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అదేం సార్ మీరు బిజినెస్ క్లాస్లో ఎక్కచ్చు కదా అని. ఆయన ఎక్కడ ఎక్కినా కూడా మెడ్రాస్లోనే దిగుతుంది కదండి అన్నారు ఆయన. కాబట్టి చిన్న విషయం ఏంటంటే అండి, నేను బిజినెస్ క్లాస్లో ఎక్కింది మీ డబ్బుతోనేనండి. ఐ సో విష్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దాట్. అంటే కిరణ్ గారు మీకు గుర్తుండాలి, హీ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ఎ రెడ్ కలర్ సూట్ కేస్ అండి. ఆల్వేస్ వెన్ ఎవర్ ఐ సీన్ హిమ్, సార్ ఏంటి సార్ రెడ్ కలర్ సూట్ కేసులు అంటే ఏంటి, ఇస్ ఇట్ అ సింబాలిజం ఫర్ అ క్యాష్ అన్న. అది తప్ప అన్ని పెట్టుకు తిరుగుతానండి నేను. అండ్ హీ వాజ్ సచ్ అ సింపుల్ పర్సన్ అండి. ఐ సో విష్ he was here to see this. and నాకున్న గ్రేటెస్ట్ ప్లెజర్ ఏంటంటే ఈటీవీ పెట్టినప్పుడు ఫస్ట్ ట్రైలర్ వాజ్ గులాబీ. సో ఐ ఆల్వేస్ ఫీల్ హై. అప్పుడే 30 years అయిపోయిందా, ఇట్స్ ఆల్మోస్ట్ 30 years అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి హియర్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈటీవీ మొదలుపెట్టినప్పుడు నేను పరిశ్రమకు వచ్చానండి, హైదరాబాద్. నేను ఇప్పటికీ ఊరు వచ్చి 30 సంవత్సరాలు అయింది. చాలా ట్రై చేశాను ఈటీవీలో జాబ్ కోసం, కానీ సహదేవరావు గారు నన్ను రిజెక్ట్ చేశారు ఎడిటర్గా. ఆ తర్వాత వేరే చోట్ల పనిచేశాను. కానీ ఇదే కంపెనీలో పాడుతా తీయగా అనే సినిమాతో మొదలుపెట్టి దాదాపు 6 సినిమాల దాకా చేశానండి. బేసిక్గా నేను రామోజీరావు గారికి అభిమానిని. ఆయన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, ఏదో మా ఫ్యామిలీలో ఒక మనిషి మాట్లాడితే ఎలా అయితే మనకు కోపం వస్తుందో, ఆయన ఒక శక్తి, మహాశక్తి. ఆయన గురించి మాట్లాడే స్థాయి ఎవరికీ ఉండదు, ఒక భగవంతుడి తప్ప. ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించడానికి వచ్చి ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి అన్నం పెట్టిన ఆ మహనీయుడి గురించి ఒక్క చెడ్డ మాట మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడిని. నాకు సంబంధం లేదు, వాస్తవంగా రామోజీరావు గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఏంటంటే మనకి కొంతమంది వ్యక్తులు ఆదర్శంగా ఉంటారు కాబట్టి వారి గురించి ఎవరన్నా మాట్లాడినప్పుడు కనీసం వారి ద్వారా తిన్నటువంటి ఆ మెతుకుల మీద గౌరవాన్ని చూపాల్సిన బాధ్యత ఉంటుందని ఫీల్ అయ్యేవాడిని. అయితే రామోజీరావు గారితో నాకున్న ఒక చిన్న పరిచయం. 2014లో పిఎం స్వేరింగ్ సెరమనీకి నేను అక్కడ రామోజీరావు గారిని తీసుకెళ్ళి
ఆయనకి ఇచ్చినటువంటి సీట్లో కూర్చోబెట్టేటటువంటి ఒక అదృష్టం నాకు వచ్చింది ఆ రోజున. సో చాలా గొప్పగా అనిపిస్తుంది ఆయన చూసినప్పుడల్లా, ఆయన గురించి విన్నప్పుడల్లా. ఇప్పుడు కూడా ఈ సినిమా ద్వారా, ఈ కంపెనీ ద్వారా నేను ఇంకో సినిమా కూడా నిర్మిస్తూ ఉన్నాను. సో చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంలో వారు ఉంటే ఇంకా బాగుంటుందని అనిపించేది, కానీ సో ప్రకృతి మనందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ మనం ఉన్నా లేకపోయినా కొన్ని తరాల వరకు రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది ఈ భూమి మీద. ఆయన పేరు ఉంటుంది, ఆయన వారసులు ఆయన పేరు నిలబెడుతూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ జెరి చక్రవర్తి గారు. థ్యాంక్ యూ.